హాస్పిటల్ మీద రాలేదా ఆయనే ఉన్నాడు టెక్నికల్ టీమ్ చూడ ఓకే సార్. హౌస్ ఇవన్నీ దొరుకు రెండో రోజు తిరిగినప్పుడు ఇది ఏ వ్యక్తి ఎవరు చేస్తారో అంతే అరేంజ్ చేస్తాం. ఎవరైనా దొంగలు పడినా కూడా ఇమీడియట్గా మాకు ఒక కెమెరాలు జస్ట్ ఒక 4,000 5,000 ఉంటాయి. ఆ కెమెరాలు వాళ్ళు ఎవరైనా వాళ్ళు లాక్ చేసుకొని పోయినప్పుడు వాళ్ళ ఇంటి ప్రవేశం ద్వారా దగ్గర ఫిక్స్ చేసుకొని పోతే ఎవరన్నా పోతా బయటికి పోతున్నామంటే మాకు పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి చెప్పినామంటే మేము కెమెరా ఎత్తపై వాళ్ళ ఇంట్లో బిగిస్తాం. వాళ్ళని డబ్బులు గిప్పులు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళు 2 రోజులు కానీ 3 రోజులు కానీ ఊరు వదిలేసి ఎక్కడికన్నా ప్రయాణంగా పోతున్నారు, ఇంట్లో ఎవరు లేరంటే లేదంటే మేము ఎత్తపోయి ఒక ఎలక్షన్ కెమెరా ఆడపెడతాం. ఆ కెమెరా ఆడపెట్టినప్పుడు లోపలికి ఎవరైనా కానీ ప్రవేశం బీట్లో ఎవరైతే ఉన్నారో ఫలానా అంటే మేము బోర్డు ఇచ్చుంటాం. నెంబర్ 1 2 3 మణికంఠ అనే అతను రైల్వే కోర్టు, ఈ వరుదిన అతను వేలూరు వెస్ట్ గోదావరి. వీళ్ళంతా పాత వేలేస్తారు, వీళ్ళకి పరిధులు ఉండవు. జైల్లో ఉన్నప్పుడు పక్షాలు ఏర్పడతాయి. జడ్డుగా వచ్చేసి మనకి ఇక్కడ యాక్చువల్గా అతను మనకుండే సమాచారం ప్రకారం ఒక రోజు నేరం జరగడానికి ముందు 2 రోజుల ముందు మన చిత్తూరు జైలు నుంచి రిలీజ్ అయ్యారు. 2 PS కేసులో శిక్షపడి ఒక రోజు తిరిగి మళ్ళీ 2వ రోజు ఇక్కడ హాస్పిటల్కి ఆ రోజు వెళ్ళగానే వాళ్ళ ఇంట్లో అంటే ముందుగా రెక్కి రుచులు అటువంటి ఏం లేదు. దొంగలు మామూలుగా వాళ్ళు ముందు రోజు అంతా తిరిగిమైన హౌస్ ఇవన్నీ రెండో రోజు ఏర్పడి స్టేషన్లో సిబ్బంది మా ఎస్ఐ శ్రీనివాసులు ఈ కేసు నుంచి ఎవరు నూతన ప్రకారం ఈరోజు మన నాట్పాడిలోని మొహద్దీన్ తర్వాత మణికంఠ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళ పొజిషన్ నుండి 238,000 బంగారు ఆభరణాలు, తర్వాత 4,06,000 రూపాయల క్యాషు, ఈ దొంగలించేటువంటి డబ్బులతో వాళ్ళు కొన్నటువంటి సెల్ ఫోన్స్, వాచ్, తర్వాత ఒక 2 వెండి ఐటమ్స్ కూడా వాళ్ళ పొజిషన్ నుంచి పెద్ద సంవత్సరంలో ఇన్స్పెక్టర్ గారు సీజ్ చేయడం జరిగింది. ఈ కేసును నేరం జరిగిన 2 వారాల లోపున ఛాలెంజ్గా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మా 1 టౌన్ ఇన్స్పెక్టర్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ సిబ్బంది ఛాలెంజ్గా తీసుకొని వాళ్ళు డిటెక్ట్ చేసిన కాబట్టి ఆ సిబ్బందిని అందరినీ కూడా ముఖ్యంగా కానిస్టేబుల్స్ దేవరాజు ఏఎస్ఐ గారు, సుధాకర్ పీసీ, రమేష్, రవిరెడ్డి వీళ్ళందరి యొక్క కృషి ఈ కేసు త్వరగా డిటెక్ట్ చేయడానికి ముఖ్యం. ఈ రాత్రి దొడ్డిపల్లి ఉన్నటువంటి ఎంజీ సెలవరాజ్ తనకు కొంచెం ఆరోగ్యం బాగాలేనందువల్ల 10 గంటలకి లాక్ చేసుకొని భార్య, అతను, కుటుంబ సభ్యులందరూ కూడా హాస్పిటల్కి వెళ్తారు. తెల్లవారుజామున ఉదయం నుంచి చూసేతలకే ఇంటి తాళాలు పగలగొట్టి బెడ్రూమ్లో ఉన్నటువంటి బీరువాను అన్ని వస్తువులని చిల్లకొత్తగా పడి ఉన్నాయి. అప్పుడు అతను తన ఇంట్లోని బంగారు ఆభరణాలు, దాచిపెట్టినటువంటి క్యాష్ దొంగిలించారని గుర్తించి మాకు వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ జరిగింది. మొత్తం 273 గ్రాముల బంగారు ఆభరణాలు, 9 లక్షల క్యాష్
ఈ కేసుని త్వరగతిన డిటెక్ట్ చేయాలనే ఉద్దేశంతో మా చిత్తూరు జిల్లా ఎస్పీ వెంకట జగ్లోక్ గారి ఆధ్వర్యంలో కొంటోలు ఇన్స్పెక్టర్ నాయక్ సారు జడం నాయక్ తర్వాత సిసిఎస్ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వరరావు గారు ఆధ్వర్యంలో 2 టీములుగా ఏర్పడి మా ఈ స్టేషన్లో ఉన్న సిబ్బంది మా ఎస్ఐ శ్రీనివాసులు ఈ కేసు సంబంధించి ఎవరు దొంగతనం చేసిన దానిపైన క్లూ వాళ్ళు సంపాదించారు. ఆ క్లూ ప్రకారం ఈరోజు మన కాట్పాడిలోని మీకున్న పాత నేరస్తులు హెచ్బి ఇంటి దొంగతనాలు చేసే పాత నేరస్తున్నటువంటి మొహుద్దీన్ తర్వాత మణికంఠ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళ పొజిషన్ నుండి 235,000 బంగారు ఆభరణాలు తర్వాత 4,06,000 రూపాయల క్యాష్ ఈ దొంగలించినటువంటి డబ్బులతో వాళ్ళు కొన్నటువంటి సెల్ ఫోన్స్ వాచ్ తర్వాత ఒక 2 వెండి ఐటమ్స్ కూడా వాళ్ళ పొజిషన్ నుంచి ప్రతి సంవత్సరంలో ఇన్స్పెక్టర్ గారు సీజ్ చేయడం జరిగింది. ఈ కేసును నేరం జరిగిన 2 వారాల లోపున ఛాలెంజ్గా మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో మా 1 టౌన్ ఇన్స్పెక్టర్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ సిబ్బంది ఛాలెంజ్గా తీసుకొని వాళ్ళు డిటెక్ట్ చేసేదానికి మా సిబ్బందిని అందరికీ కూడా ముఖ్యంగా కానిస్టేబుల్స్ దేవరాజులు ఏఎస్ఐ గారు సుధాకర్ పీసీ రమేష్ రవిరెడ్డి వీళ్ళందరి యొక్క కృషి ఈ కేసు త్వరగా డిటెక్ట్ చేయడానికి ముఖ్యం. వీళ్ళందరినీ సరైన అవార్డులతో ప్రశంసించండి. మనకు మణికంఠ అనే అతను రైల్వే కోడ్ ఈ మొదటి అతను వేలూరు వెస్ట్ గోదావరి వీళ్ళంతా పాత నేరస్తులు. వీళ్ళకి పరిధులు ఉండవు. జైల్లో ఉన్నప్పుడు వర్షాలు ఏర్పడతాయి జంటగా వచ్చేసి మనకి ఇక్కడ యాక్చువల్గా అతను మనకుండే సమాచారం ప్రకారం ఒక రోజు నేరం జరగడానికి ముందు 2 రోజుల ముందు మన చిత్తూరు జైలు నుంచి రిలీజ్ అయ్యారు. వేరే 2 టౌన్ పిఎస్ కేసులో శిక్ష పడి ఒక రోజు రాత్రికి మళ్ళీ 2వ రోజు ఇక్కడ దొంగతనం జరిగింది.